హాయ్ నమస్తే వెల్కమ్ టు సికి ఛానల్. ఇవాళ నేను చాలా యూనిక్ రెసిపీ చేస్తున్నానండి. ఇది మా ఫ్రెండ్ పూర్ణిమ దగ్గర నుంచి నేర్చుకున్నాను. షీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. ఈ రెసిపీ చేస్తున్నప్పుడల్లా తను బాగా గుర్తొస్తూ ఉంటుంది. హాయ్ పూర్ణిమ, ఐ ట్రస్ట్ యు ఆర్ డూయింగ్ వెల్. అండ్ నేను చేయబోయేది ఇవాళ మొలకెత్తిన మెంతులతోటి పరాటా. వైలెట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సినవి మొలకలు వచ్చిన మెంతులండి. ఇవేం చేదు ఉండవు. మొలకలు వచ్చేసాయి కాబట్టి చేదు చాలా తగ్గిపోతుంది. అండ్ మనము ప్రాసెస్లోకి వచ్చేస్తాము. ఈ పరాటా చేసుకునేటప్పుడు ఏ పరాటాకి ఆ పరాటా మనం మిక్స్ చేసుకుని చేసుకోవాలండి. బికాజ్ ఉల్లిపాయల నుంచి నీరు వచ్చేసింది అంటే కొంచెము ఇదేమి బైండింగ్ ఏజెంట్ కాదు కదా. సో పరాటా అంతా విరిగిపోతున్నట్టు వస్తుంది. ముందుగా ఒక 2 టీ స్పూన్స్ మెంతులు, 2 టీ స్పూన్స్ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొత్తిమీర, ఒక 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, అండ్ అల్లం కొంచెం ఒక 1/2 టీ స్పూన్, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/4, ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ అండి, చిటికెడు పసుపు. ఇవన్నీ కలుపుకుందాం. మన స్టఫింగ్ రెడీ అయిపోయింది అండి. సో పరాటా చేయటం స్టార్ట్ చేద్దాము. స్టఫ్ చేసుకుందాము. చాలా మంచిది. అండ్ ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకు కూడా దిస్ ఇస్ అ వెరీ గుడ్ రెసిపీ. నెమ్మదిగా రోల్ చేసుకోండి. పెనం వేడెక్కిందండి. సో పరాటాని వేసుకుందాము. దీన్ని నెయ్యితో కాల్చుకుందాము. రెండు వైపులా కాల్చుకోవాలండి. పరాటా ఈజ్ ఆల్ డన్ అండి. సో దీనిపైన ఇప్పుడు మనం కొంచెం నల్ల ఉప్పు ఇట్లా చల్లుకొని, అండ్ నిమ్మకాయ ఉప్పు వేసుకున్న ఉల్లిపాయలు, తొక్కు పచ్చడి వేసుకున్నాను. ఆరెల్స్ మనం చేసుకున్న కొత్తిమీర పచ్చడితోటైనా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. దాంతో మాది అయిపోయిందండి. డెఫినెట్గా మీరు ఈ మెంతులతో చేసిన పరాటా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, అస్సలు చేదుండదు. ఎందుకంటే మనం ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ మెంతులు అండ్ ఉల్లిపాయలు వేసుకుంటున్నాం కాబట్టి చేదుండదు. డెఫినెట్గా ట్రై చేయండి. గుడ్ ఫర్ హెల్త్. మీరు చేసుకున్నాక ప్లీజ్ లీవ్ అ కమెంట్ అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.